వెల్కమ్ టు ఉద్యోగాన్వేషణ ఛానల్. 6th April 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. సరైన కార్యాచరణతోనే జల సంరక్షణ. భూమిపైన జీవుల మనుగడకు నీరు ఆవశ్యకము. జనాభా పెరిగిపోతున్న కొద్దీ నీటి అవసరాలు అధికమవుతుంది. దాంతో భూగర్భ జలాలు మితిమీరి తోడేస్తున్నారు. మరోవైపు నదీ జలాల విషయంలో రాష్ట్రాల మధ్య వివాదాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో జలవనరుల నిర్వహణపై సరైన కార్యాచరణ తప్పనిసరి. భారతదేశంలో ఐటీ రాజధాని బెంగళూరులో ప్రస్తుత ప్రజలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. జైపూర్, ఇందోర్, ఠానే, వడోదర, రాజ్కోట్, నాసిక్ తదితర నగరాలకు త్వరలోనే నీటి కటకటాలు తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గోదావరి నది జన్మస్థానమైన నాసిక్లో అందుబాటులో ఉన్న నీటి వనరుల కన్నా గిరాకీ చాలా ఎక్కువగా ఉంది. వాతావరణ మార్పుల వల్ల వర్షాలు తగ్గి భూగర్భ జలాల మట్టాలు పడిపోతున్నాయి. రాబోయే రోజుల్లో అవి మరింతగా పాతాళానికి చేరే అవకాశం ఉంది. భవిష్యత్తులో భారత్, చైనాలు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటాయని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. పౌరులకు జీవించే హక్కు ఉందని 21వ రాజ్యాంగ అధికరణ హామీ ఇస్తుంది. నీరు పొందే హక్కు సైతం అందులో అంతర్భాగమే. ఆరోగ్యము, స్వచ్ఛమైన పర్యావరణము జీవించే హక్కులో భాగాలే. సహజ వనరుల్లో దేశ ప్రజలకే సమాన హక్కు ఉందని రాజ్యాంగంలోని అనేక ఆదేశిక సూత్రాలు ఉద్ఘాటిస్తున్నాయి. పర్యావరణమైన నేరాలు ప్రజా సముదాయాలను భావితరాలకు దెబ్బతీస్తాయి. అయినా ఈ నేరాలను ఫలానా వారు బాధితులయ్యారని చట్టపరంగా నిర్దేశించలేని పరిస్థితి నెలకొంది. నీటి వనరుల దుర్వినియోగాన్ని యావత్ ప్రజా సమూహాలకు నష్టం కలిగిస్తుందని గమనించాలి. తాగునీటి వనరుల్లో ప్రజలందరికీ సమాన వాటా ఉందని 1977 నాటికి ఐక్యరాజ్య సమితి జలవనరుల మహాసభ తీర్మానించింది. బాంధవ ముక్తి మోర్చా వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పునరుద్ఘాటించింది. ఇండియాలో 1980లో జలవనరుల నిర్వహణకు కేంద్రీకృత సంస్థలు ఏర్పడింది. ప్రధానమంత్రి అధ్యక్షతన ఈ సంస్థను జాతీయ జలవనరుల మండలిగా వ్యవహరిస్తున్నారు. 1987 నాటి జల వివాదానికి మెరుగులు దిద్ది 2002లో జాతీయ జల వివాదాన్ని ప్రకటిస్తున్నారు. సమగ్ర జలవనరుల నిర్వహణ అందులో అంతర్భాగం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల నిర్వహణ ప్రాధాన్యం ఇచ్చారు. తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు సొంత జల వివాదాలను ప్రకటించాయి. ప్రజా సమూహానికి జలవనరులపైన సమిష్టి హక్కు ఉందని స్పష్టం చేశాయి. రాజ్యాంగము జలవనరుల నిర్వహణలో కేంద్రము రాష్ట్రాల నిపుణులను నిర్దేశించి నీరు రాష్ట్రాల జాబితాలోని అంశమే అయినా రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. ఈ క్రమంలో నదీ బోర్డుల చట్టము, అంతర్రాష్ట్ర జల వివాద చట్టం తీసుకొచ్చారు. అడవుల పర్యావరణ రక్షణకు అనుకూలంగా నీటి వనరుల యాజమాన్యం జోక్యం చేసుకునే అధికారము కేంద్ర ప్రభుత్వానికి దాఖలుపరిచారు. అయితే జలవనరుల నిర్వహణకు దేశీయంగా ఏకీకృత విధానము లేదనే చెప్పాలి. వివిధ రాష్ట్రాల జలవనరుల యాజమాన్యం పైన సొంత చట్టాలు తెచ్చారు. ఈ విషయంలో కేంద్రము రాష్ట్రాల అధికారాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. నీటి యాజమాన్యాన్ని పూర్తిగా ప్రభుత్వాలకే వదిలివేయకుండా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలకు భాగస్వామ్యము చేయాలి. జలవనరులు కేటాయింపు విషయానికి సంబంధించిన నియమ నిబంధనలు పారదర్శకంగా రూపొందించి అమలు చేయాలి. వివిధ రాష్ట్రాల గుండా ప్రవహించే నదులపై ఆయా రాష్ట్రాల హక్కులను మరింతగా స్పష్టంగా నిర్వహించాలి. ఈ విషయంలో అంతర్జాతీయ చట్టాలను పరిశీలించాలి. ఉపరితలము, భూగర్భ జలాల వినియోగానికి సంబంధించి సమగ్ర చట్టాలు చేయాలి. నీటిని రూపొందించే సమయంలో జీవాధారణ, సామాజిక పర్యవసనాలను పరిగణలోకి తీసుకోవాలి. భూగర్భ జలాలపైన యాజమాన్యం ఎవరిదనేది చిక్కు ప్రశ్న. ఆ వనరులు నెలకొన్న భూమి సొంతదారులు భూగర్భ జలాలను తోడి ఆర్థిక సత్తా ఇక్కడ ప్రాధాన్యం వహిస్తాయి. నీటి వనరులపై సమాజానికి సమాన హక్కులు ఉండాలనే, భూమిపైన నీటిపై హక్కులకు వేరువేరుగా పరిగణించాలనే వాదం ఉంది. ఆ దిశగా జాతీయ స్థాయిలో కార్యాచరణ కొరవడింది. దేశంలో గుజరాత్ ఒక్కటే ఈ విషయంలో ముందడుగు వేసి జలవనరుల నిర్వహణ, వినియోగానికి సంబంధించి చట్ట సామాజిక పరమైన వ్యూహాల రూపకల్పన ప్రాధాన్యం ఇవ్వకపోవడము
పెద్ద లోపము. దీన్ని సరిదిద్దే విధానాన్ని రూపొందించడము తక్షణ అవసరము. జలవనరులు పర్యావరణ కాలుష్యం వల్ల నానాటికి కాలుష్యము, ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం వల్ల, వాతావరణ మార్పుల వల్ల జలవనరులు అనేది నానాటికి నీటి అడుగున భూగర్భ జలాలు ఇంకిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పటికే బెంగళూరులో ఈ ఎత్తటి నీటి కొరతను పీడిస్తుంది. ఇదే విధంగా ఇందోరు ప్రధాన నగరాల్లో, చాలా నగరాల్లో ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని ఈ నివేదిక తెలియజేస్తుంది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమిచ్చారో. గాజాలో ఆగని నరమేధము. ఇజ్రాయెల్ గాజా మీద విరుచుకుపడుతున్న విధానం గురించి ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానము ఆదేశించిన ఇజ్రాయెల్ పంతము వీడటం లేదు. గాజాలో కిరాతక దాడులకు కొనసాగిస్తూ నరమేధాన్ని పాల్పడుతూనే ఉంది. ఫలస్తీనియన్లకు మానవతా సహాయం అందకుండా సరిహద్దుల్లోనే అడ్డుకుంటుంది. అమెరికా ఓవైపు కాల్పులు విరమించుకొని హితవు పలుకుతూనే మరోవైపు ఇజ్రాయెల్కు ఆయుధాలు అందిస్తుంది. ఫలస్తీనియన్లకు చెందిన గాజా నగరము విషయంలో ఇజ్రాయెల్ మొండి పట్టు వీడడం లేదు. ఇక్కడ కరువు పరిస్థితులు తీవ్రస్థాయిలో నెలకొన్నాయి. తక్షణమే కనీస సేవలు, మానవతా సహాయము అందజేతకు ఏర్పాటు చేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఇజ్రాయెల్కు ఆదేశించింది. మరోవైపు రంజాన్ మాసము కావడంతో గాజాలో కాల్పులు విరమణ పాటించాలంటూ గత నెల 25న ఐక్యరాజ్య సమితి ఐరాస భద్రతా మండలి తీర్మానించింది. దాన్ని అడ్డుకోవడానికి అమెరికా తన వీటోలో అధికారాన్ని ఉపయోగించలేదు. పైగా తీర్మానం పైన ఓటింగ్కు దూరంగా ఉండిపోయింది. అలాగని ఇజ్రాయెల్కు అమెరికా ఆయుధ సహాయాన్ని మాత్రం ఆపడం లేదు. కొత్త ప్యాకేజీలో భాగంగా టెల్ అవీవ్ అగ్రరాజ్యము ఇటీవలే శక్తివంతమైన 2300 బాంబులను, భారీ సంఖ్యలో జెట్ విమానాలను చేరవేసినట్టుగా అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. దురాక్రమణే ధ్యేయంగా భద్రతా మండలిలో తీర్మానం సందర్భంగా యుద్ధ ఖైదీలకు వెంటనే విడిచిపెట్టాలని అమెరికా డిమాండ్ చేసింది. అగ్రరాజ్యం చెప్పింది. హమాస్ చేతుల్లో బందీలుగా ఉన్న 130 మంది ఇజ్రాయిల్ పౌరుల గురించే తప్ప ఇజ్రాయిల్ బంధించిన 9,000 మంది ఫలస్తీనియన్ల గురించి కాదు. అమెరికాలో ఇజ్రాయిల్ అడుగులకు మడుగులొత్తుతూ వెనుక ఎన్నో ఆర్థిక, వాణిజ్య ప్రయోజనాలున్నాయి. టెల్ అవీవ్ వినియోగిస్తున్న ఆయుధాల్లో 60% అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నవే. అమెరికా రక్షణ పరిశ్రమలు వార్షిక ఆదాయము సుమారుగా $75,000 కోట్ల. అది బెల్జియం, అర్జెంటీనా, స్వీడన్ వంటి దేశాల జీడీపీ కంటే ఎక్కువ. అలాంటప్పుడు ఇజ్రాయెల్ హమాస్ ఘర్షణల విషయంలో అమెరికా తన ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగేలాగా ఎందుకు వ్యవహరిస్తుంది? గాజాలో నెలల తరబడి భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టము సంభవించిన తరువాత ఐరాస భద్రతా మండలి తీసుకొచ్చిన కాల్పుల విరమణ తీర్మానము కేవలము రంజాన్ మాసం పూర్తయ్యేంత వరకే వర్తిస్తుంది. కానీ అది కూడా సరిగ్గా అమలు కావడం లేదు. తీర్మానాన్ని ఆమోదించిన 4 రోజులకే ఇజ్రాయెల్ సుమారుగా 400 మంది హతమార్చి తీర్మానం విషయమై భద్రతా మండలిలో రష్యా ప్రతినిధి ఇటీవలి వలసి నెంబజా కీలక వ్యాఖ్యలు చేశారు. వసీలీ నెటెన్జా కీలక వ్యాఖ్యలు చేశారు. గాజాలో శాశ్వత ప్రాతిపదిక కాల్పుల విరమణ చేపట్టాలని మాస్కో ప్రతిపాదించిన మండలి దాన్ని అంగీకరించలేదు. ఇజ్రాయెల్కు నొప్పించకుండా గాజాను తాత్కాలికంగా ఊరట కలిగించడమే అంతర్జాతీయ సంస్థల పని. కాల్పుల విరమణ కేవలము 2 వారాల తాత్కాలిక విరామం ఇప్పుడు అమానుషమని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. దురాక్రమణే ధ్యేయంగా ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్లో గాజాలోని ఫలస్తీనియన్లు నరకం చూస్తున్నారు. బాంబుల దాడికి అప్పటికి అక్కడ సుమారుగా 33,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో సుమారుగా 15,000 మంది శిశువులు, బాలలే ఉంటారని అంచనా. అంతర్జాతీయ న్యాయస్థానం నరమేధాన్ని నిలిపివేయాలని ఇజ్రాయెల్ ఆదేశించిన ఫలితం ఉండలేదు. ఆదేశాల తర్వాత సుమారుగా 6,500 మంది ఫలస్తీనియన్లు
దాడుల్లో మృతి చెందారు. గాజాలో మానవతా సహాయాన్ని సరిహద్దుల వద్దే ఆపేస్తున్నారని ఐరాస పునరావాస కార్యక్రమాల సంస్థ అన్రా ఆరోపిస్తుంది. గాజాలో జరుగుతున్న దాడులను మేము సమర్థించము. తక్షణమే మిమ్మల్ని లోనికి అనుమతించాలి, లేకుంటే చరిత్రలో ఒక అతిపెద్ద మానవ నిర్మిత కరువు కాటకానికి ఒడిగట్టిన వారు అవుతారు అని ఆ సంస్థ ఇజ్రాయెల్కు హెచ్చరించింది. రోజుల తరబడి ఆకలితో అలమటిస్తూ ఇప్పటికే ఇక్కడ కనీసము 27 మంది చిన్నారులు బక్కచిక్కి మరణించారు. మరెంతో మంది బాలలు అటువంటి ప్రమాదంలో ఎదుర్కొంటున్నారు. అసలు గాజాలో అలా చనిపోయే వారి మృతదేహాలు ఎవరికి అప్పగించాలో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. గుప్పెడు మంచినీళ్ళు దొరక్క చూసారా, గాజాలో బాలలు ఎంత ఘోరంగా చనిపోతున్నారో. ఆ స్థితిలో ఎంతోమంది, అంటే ఇజ్రాయెల్ ఏ విధంగా పాశవిక దాడులు చేస్తుందో ఇప్పుడు భద్రతా మండలి, అంటే ఐక్యరాజ్య ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ చెప్పినా కూడా అది ఓన్లీ రంజాన్ మాసం వరకే ఇది ఉంటుందని చెప్తున్నారు. గుక్కెడు మంచినీళ్లు దొరక్క ఇజ్రాయెల్ దాడుల్లో పలస్తీనియన్లతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు సహాయక చర్యలు చేపట్టేవారు మరణిస్తున్నారు. గాజాలో వేల మంది ఆహార పదార్థాలు అందిస్తున్న వరల్డ్ సెంట్రల్ కిచెన్ WCK జీపును ఇజ్రాయెల్ డ్రోన్లు గురిచూసి పేల్చేశాయి. సరిగ్గా ఆహారాన్ని పంచిపెడుతున్న సమయంలోనే ఆ ఘటన చోటు చేసుకోవడంతో 5 విదేశీ సిబ్బంది, 1 పలస్తీనియన్ డ్రైవరు మరణించారు. WCK సిబ్బంది ప్రాణాలు తెగించి మరీ గాజాలో 60 చోట్ల ప్రజలకు ఆహార పొట్లాలను పంచిపెడుతున్నారు. ఇటువంటి స్వచ్ఛంద సంస్థలతో పాటు ఐరాస పునరావాస కార్యక్రమాల సంస్థ ప్రతినిధులు సైతము ఇజ్రాయెల్కి దళాలు సరిహద్దులు ఇచ్చి అడ్డుకొని మానవతా సహాయాన్ని నిలిపేస్తున్నాయని కథనాలు వస్తున్నాయి. దాంతో గుప్పెడు మంచినీళ్లు తినడానికి ఏమీ లేక గాజాలో సుమారుగా 20 లక్షల మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రోజులు లెక్క పెడుతున్నారు. అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాల నుంచి గట్టి మద్దతు లభించడం వల్లనే ఇజ్రాయెల్ అంతర్జాతీయ సంస్థల ఆదేశాలను పెడచెవిన పెట్టి మరీ గాజాలో మారణ హోమం కొనసాగిస్తుంది. ఇది నరమేధము. గాజాలో జరుగుతున్న బీభత్సమైన యుద్ధం గురించి ఇవ్వడం అనేది జరిగింది. మానవ హక్కుల ఉల్లంఘన. ఇజ్రాయెల్ సైనికులు గాజాలో ప్రవేశించినప్పటి నుంచి అనేక ఆత్మహత్యలను పాల్పడుతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. అకృత్యాలకు పాల్పడుతున్నారని కథనాలు వెలువడుతున్నాయి. మహిళలను అపహరించి చిత్రహింసలను గురి చేయడము, కిరాతకంగా చంపడము పరిపాటిగా మారింది. బాధితుల్లో విలేకరులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మానవతా సహాయం అందించే సిబ్బంది సైతం ఉన్నారు. వారిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారనేది చెప్పకుండా సరిహద్దులు ఆవల ఇజ్రాయెల్ ఆధ్వర్యంలో డిటెన్షన్ క్యాంపులకు తరలిస్తున్నారు. అక్కడ ఆడవారిపై లైంగిక వేధింపులను, అత్యాచారాలకు పాల్పడినట్లుగా ఐరాస ప్రతినిధులు సేకరించిన వివరాలు చెప్తున్నాయి. వారికి కనీసము తాగునీరు, ఆహారము, శానిటైజరీ ప్యాడ్లను వంటివి అత్యవసరాలైనా కల్పించడం లేదని, పురుషుల సైనికుల ముందు వివస్త్రలను చేసి అకారణంగా లాఠీలతో కొడుతున్నారని గుర్తించారు. కనీసము కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో మాట్లాడే అవకాశమైనా వారికి కల్పించలేదని ఐరాస ప్రతినిధులు చెబుతున్నారు. ఫిలిస్తీన్లోని అల్ ఫిషా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఒక మహిళ, ఇజ్రాయెల్ సైనికుల మహిళలపై వేధింపులను పాల్పడమే కాకుండా కన్నబిడ్డల ముందే వారిని కాల్చి చంపడం వంటి దారుణాలను ఒడిగట్టారని వాగ్మూలము ఇచ్చింది. నేను బయటకు రాను, నా పేషెంట్లను అత్యవసరంగా చికిత్స అందించవలసి ఉంది అని పట్టుపట్టిన వైద్యులను మొహమ్మద్ జాహేద్ను ఇజ్రాయెల్ సైనికులు కాల్చి చంపడము యావత్ ప్రపంచాన్ని నివ్వెర చేస్తుంది. ఇది ఇజ్రాయెల్లో జరుగుతున్న అకృత్యాల గురించి, ఘోరం గురించి వివరించడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. జాతికి నగుబాటు. క్రీడల్లో గెలుపోటములు సహజము. ఆ స్పృహ కోల్పి ఎలాగైనా సరే
గెలిచి తీరాలన్న పంతంతో అడ్డదారులు తొక్కితే క్రీడా స్ఫూర్తికే ఓటమి పాలవుతుంది. అలా అనైతిక ఆధిక్య సాధనపై గురిపెట్టి ఎంతటి పాతాళపు లోతులోకైనా దిగజారిపోవడానికి సై అంటున్న వాళ్ళ చేతి ఆయుధము డోపింగ్ భ్రష్టుపడుతుంది. ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ వాడా సుమారుగా 2.5 మాసాల క్రితము 10 ఏళ్ల అంతర్జాతీయ అధ్యయన ఫలితాలను విడుదల చేసింది. డోపింగ్ కేసులలో మైనర్ల సంఖ్య ప్రాతిపదిక జాబితాలో తొలి 3 స్థానాలు రష్యా, ఇండియా, చైనాలవే. అప్పట్లో చేదు నిజం వెల్లడించింది. 2022 సంవత్సరానికి సంబంధించి వాడా తాజాగా బయటపెట్టిన డోపింగ్ నివేదిక అంశాలు మరింతగా దిగ్భ్రాంతపరుస్తున్నాయి. వేల సంఖ్యలో సేకరించిన నమూనాలను పరీక్షించి నిషేధిత ఉత్ప్రేరకాలు వినియోగించిన వారందరినీ నిగ్గుతేల్చిన వాడా అగ్రస్థానము ఇండియాదేనని నిర్ధారించింది. తర్వాతి స్థానంలో దక్షిణాఫ్రికా, థాయిలాండ్, అమెరికా, ఖతార్ నిలిచాయి. ఇండియా నుంచి గరిష్టంగా 127 మంది డోపింగ్లు దొరికిపోయారు. నిషేధిత ఉత్ప్రేరకాలు వినియోగించి పరీక్షల్లో పట్టుబడిపోయిన రష్యా, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల అథ్లెట్ల కన్నా దేశీయంగా డోపింగ్ల సంఖ్య అధికం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. దేశీయ శిక్షణతో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన కమల్ ప్రీత్ కౌర్, దూతీ చంద్, అమిత్ సంగత్, నర్సింగ్ యాదవ్, సీమా పునియా, దీప కర్మాకర్ ప్రభృతులు డోపింగ్ల జాబితాలో చేరడం తీవ్రంగా కలవరపరిచే అంశము. కొంతమంది కావాలనే నిశ్శబ్ద ఉత్ప్రేరకాలు తీసుకుంటున్నారు. ఇంకొందరు తెలియకుండా ఉచ్చులో ఇరుక్కుంటున్నారు. అవి లోగడ కేంద్ర క్రీడా మంత్రిగా కిరణ్ రిజిజు విశ్లేషించారు. కారణం ఏదైనా డోపింగ్ల జాబితా విస్తరించకుండా పటిష్ట చర్యలు చేపడితేనే ఆటల్లో స్వచ్ఛత సాధ్యమవుతుంది. దెబ్బతిన్న దేశ ప్రతిష్ట మెరుగుపడుతుంది. ప్రతిష్టాత్మక పథకాలకు వీలైనంతగా ఒడిసిపట్టడమే లక్ష్యంగా నైతిక పతనాలతో ఘోర అవమానము కొని తెచ్చుకున్న దేశంగా రష్యా ఎలా పరువు మాసిందో యావత్ ప్రపంచము తిలకించింది. వ్యవస్థాగత తోడ్పాటుతోనే అక్కడ విచ్చలవిడిగా డోపింగ్ పెచ్చరిల్లింది. శిక్షకులు, అధికారులు, వైద్యులు, అథ్లెట్ అందరికీ తెలిపే నిషేధిత ఉత్ప్రేరకాలను పెద్ద ఎత్తున వినియోగించడము వాడా ఏర్పరిచిన స్వాతంత్ర విచారణ సంఘం గతంలో ధృవీకరించింది. ఆపై టోక్యో ఒలింపిక్, ఖతార్ ఫుట్బాల్ ప్రపంచ కప్ సహా 4 ఏళ్ల పాటు భారీ క్రీడా ఉత్సవాల్లో రష్యాకు ప్రవేశం లేదంటూ వాడా వేటు వేసింది. స్థాయి భేదాలతో అటువంటి పరిస్థితి భారత్కు పునరావృతమవుతుందా అన్న సంఖ్యే గుండెల్ని మెలిపెడుతుందిప్పుడు. రేసు గుర్రాల కోసము ఉద్దేశించిన లింక్డ్రాన్లోనూ ఆన్లైన్లోనూ కొనుగోలు చేసి వాడి డోపింగ్ పరీక్షలు అడ్డంగా దొరికిపోతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుందని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ వాడా స్వయంగా అంగీకరించింది. అథ్లెట్లకు సవ్యమైన మార్గంలో నడిపించవలసిన శిక్షకులే కొంతమంది స్టెరాయిడ్స్ వాడకంపైన మొగ్గుతున్న ఉదాంతము ఆందోళన పరుస్తున్నాయి. డోపింగ్ పరీక్షల్లో పట్టుబడితే అక్కడితో క్రీడా జీవితం గల్లంతేనని వారు గుర్తెరగడం లేదు. పర్యవసానం ఏమిటో ఆకలింపు లేకుండా గాడి తప్పుతున్నారని జాగృత పరిచే పటిష్ట వ్యవస్థ దేశంలో ఎక్కడుంది? దేశం పరువును మంటగలిపే డోపింగ్ వైపరీత్యాన్ని సహించలేదంటూ జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ ప్రభృత దేశాలు గతంలోనే ప్రత్యేక చట్టాలు, నిబంధనలు రూపొందించాయి. భారత్లోని జాతీయ యాంటీ డోపింగ్ చట్టము 2022 ఆగస్టులో అమల్లోకి తెచ్చిన క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంకా తేటపడనే లేదని సరికొత్త గణాంకాల వివరాలు స్పష్టీకరిస్తున్నాయి. దేశంలో ఏ క్రీడా అంశ వివాదము మకిలంటరాదంటే ఎక్కడ ఎటువంటి పరీక్షలోనైనా నెగ్గుకొచ్చే నియమబద్ధ జీవనశైలి అథ్లెట్కు అలవర్చడానికి నాడా సకల విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి. కల్మషం అంటని క్రీడా ప్రతిభే వ్యక్తులకైనా వ్యవస్థలకైనా శోభస్కరం అవుతుంది. ఇదండి డోపింగ్ గురించి. అంటే వాడా అంటే వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ అనేది వాడా అనేది ఇది నేషన్ వైడ్గా డ్రగ్ గురించి, అంటే క్రీడాకారులు వాళ్ళు ఉపయోగించే డ్రగ్ గురించి ఇవ్వడం జరిగింది. దాని గురించి టెస్ట్ చేయడానికి ఈ వాడాని సంస్థను ఏర్పాటు చేయడం అనేది జరిగింది.
ఇదండి ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్స్. మీకు నచ్చితే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.